ఇలా నిన్ను డైరెక్ట్ గా ఇలా అడగకూడదు, నువ్వు ట్రాన్స్జెండర్సా, మేలా, ఫీమేలా. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అందరూ కరెక్టే ఉన్నారా? పుట్టిన ప్రతి ఒక్కరు అది ఇలా మాట్లాడడం తప్పు. అది ఏం అగ్ని పరీక్షనో ఏందో కదా, బిగ్ బాస్ వేస్ట్ అన్నా. దాని వల్ల టైం వేస్ట్ తప్ప చూసే వాళ్ళకు కూడా వేస్ట్. అది అందరికి తెలుస్తుంది. బిగ్ బాస్ లో పోయిన ఎవరు రవి, మనం ఏంటంటే ఇది బిగ్ బాస్ షో అనేది అది వాళ్ళ పర్సనల్. ప్రతి ఒక్కరు మనీ కోసం బతకాలి, ఒక షో చేస్తే రూపాయి రావాలని ఆలోచిస్తారు. మనం ఎప్పుడు తప్పపడదు. ఒక మూవీ చేసామంటే ఆ మూవీకి రూపాయి రావాలని ఆలోచిస్తారు ఎవరైనా. మీరు ఉన్నారు ఇప్పుడు ఆర్టీవీ చేస్తున్న, ఆర్టీవీకి రూపాయి వస్తే మీ అందరికి జీతాలు ఇస్తారు. ఎప్పుడు మనం ఒక షో గురించి తప్పుగా మాట్లాడద్దు. నాకు తెలిసినంత వరకు షోల గురించి మనం తప్పుగా మాట్లాడొద్దు. ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి. నేను అనేది ఏంటంటే, నేను ప్రయత్నం చేశాను, నా గురించి అట్లా మాట్లాడరు, నాకు కొంచెం బాధ అనిపించింది ఇంటర్ఫీల్గా. ఎందుకంటే నేను నా ఫ్యామిలీ కోసం బతుకుతున్నాను, నేను నిజాయితీగా ఉన్నాను, జెన్యున్గా ఉన్నాను, బల్లా గుద్ది చెప్పాను. నువ్వు బిందు మాధురి గారు, మీరు జెన్యుత్ కోసం మాట్లాడొద్దండి, ఆపండి. నువ్వు అంటే జెన్యుత్ అంటావు, ఏం జెన్యుత్ ఉంది అంటుంది. నాతో ఉంది కాబట్టి నేను చెప్పాను మేడం. అక్కడ నేను అట్లా అరుస్తుంటేనే ఆపండి ఆపండి అని మీరు అరిచారు అక్కడ. అది కూడా ఫుల్ వీడియో పెట్టలేరు. మీరు ఏం చేశారంటే ఉప్పల్ బాలవి ఓన్లీ కొంచెం వీడియోని చూసారు కానీ నేను స్టార్టింగ్ నుంచి చేయమని ఫుల్ వీడియో మొత్తం రాలేదండి. అది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎంత చెప్పుకున్నా నా బాధ అనేది నాకు తెలుసు. ఇక నేను బల్లగుద్దుకుని ఇప్పుడు నా ఫ్యాన్స్కు చాలా మంది నన్ను అభిమానించిన వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసారు. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారా, ఇంతమంది నా కోసం కరెక్ట్ అయ్యారు, నువ్వు నిజాయితీగా ఉన్నావు అన్నారు. నాకు అది చాలు. కానీ ఇప్పటికైనా నేను పాపం సొమ్ము తినాలని లేదు, ఒకటి దోచుకుని తినాలని లేదు. నాకేంటంటే ఇప్పటికైనా నా ఫ్యామిలీని చూసుకుని బతుకుతా. ఇక నాకేంటంటే ఈ 2 days నుంచి మా చుట్టాలు కూడా చాలామంది ఎందుకురా మళ్ళీ మంచిగా అవుతున్నావు, ఈ వదిలేసే ఇంక టాపిక్లు, ఇంకా నీ రీల్స్ ఏం చూసుకుంటా, ఏదో వచ్చినా ఏదైనా ఆఫర్లు చేసుకో, ఎందుకు ఇంక ఊరికే దాంట్లో ఉంటావు అన్నందుకు నాకు కొంచెం పొద్దు నుంచి కొంచెం ఆలోచించి కూడా ఇక ఇది టాపిక్ ఎందుకులే అన్నట్లు ఆలోచించాను నా మైండ్లో. ఇంకా నాకు నిజంగా చెప్పాలంటే ఇంకా అవకాశం వస్తే దేవుని దయ వల్ల బిగ్ బాస్కి వెళ్తా. ఒకవేళ నేను వెళ్తే రేటింగ్ కూడా. మీకు ఆశ ఉందా వెళ్ళాలని? నాకు ఇప్పటికీ ఆశ ఉందండి. నేను నవదీప్ని తిట్టినందుకు అని కాదు, వాళ్ళని వర్షించారని కాదు. నేను ఎప్పుడైనా నవదీప్ అక్కడ జడ్జి కాదు, ఆయన దేవుడు కాదు. ఎగ్జాంపుల్ ఆయనకి ఏంటంటే అక్కడ ఒక పార్షూట్ ఇచ్చారు, అగ్ని పరీక్షలో కొంతమందిని సెలెక్షన్ చేయలే, ఇంతమందిని అని ఇచ్చారేమో, దానికి ఐ డోంట్ కేర్. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇండస్ట్రీ, మా టీవీ యాజమాన్యం. నాకు నేను ఉప్పల్ బాల్ కావాలనుకుంటే నా వల్ల రేటింగ్ వస్తుంది. ఉప్పల్ బాల్ తీసుకుంటే పర్లేదు, టేక్ యూర్ టైం అనుకుంటే తీసుకుంటారు. ఒకవేళ వీడియో నాగార్జున వరకు వెళ్తే నిజంగా నేను ఈ బెట్టింగ్ యాప్లు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా ఉప్పల్ బాల్ని తీసుకున్నారా బిగ్ బాస్లో గ్రేట్ అని ఆ మాట వాళ్ళు అనుకుంటే తీసుకుంటారు. లేకుంటే ఇక తీసుకోరని ఇంకా ఇప్పటికే ఇక అని వదిలేసుకుంటాను. కానీ దీనికోసం నేను ఆలోచించాలని నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా. ఓకే, మరో కాలర్ ఉన్నారు, అమరేష్ ఉన్నారు బెంగళూరు నుంచి. అమరేష్, నమస్తే. నమస్తే బాలు. నమస్తే అండి, బాలు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమరేష్ గారు. నమస్తే. నమస్తే బాలు. యాక్చువల్గా నా తిరుపతి, కానీ నేను 27 years నుంచి బెంగళూరులో ఉన్నా, జాబ్ చేస్తున్నాను. ఓకే. కాళహస్తిలో లాస్ట్ టైం మా ముందరే ఉన్నావు నువ్వు, ఒక 1 year బ్యాక్ కాళహస్తికి వచ్చావు కదా, కాళహస్తి గుడికి. కాళహస్తి గుడికా? మా ముందరే ఉన్నావు ఆ రోజు యాక్చువల్లీ బాలు నువ్వు. సరే, అరే వీళ్ళని పట్టించుకోవద్దులే, వీళ్ళకి అసలు కంప్లీట్లీ అన్ఫిట్ జడ్జెస్, అసలు వాళ్ళకేమీ తెలియదు. ఇప్పుడు హిందీ బిగ్ బాస్ ఫస్ట్ లో తీసుకుంటే ప్రమోద్ మహాజన్ అని అప్పుడు బీజేపీ నాయకుడు ఉండేవాడు, వాళ్ళ కొడుకే అతను చంపేశాడు, రాహుల్ మహాజన్. అతను పిలిపించారు హిందీ బిగ్ బాస్ లో. ధోని చోర్ అని అతను 400 కార్లు దొంగతనం చేశాడు, అతను పిలిపించినారు. కసబ్ని 26/11 అటాక్ జరిగింది కదా ముంబైలో, అంతమందిని చంపేసినారు కదా. కసబ్ని వదిలేయాలని ఒక లాయర్ వాదించినాడు, ఆ లాయర్ ని పిలిపించినారు హిందీలో. వాళ్ళందరూ ఏం మెసేజ్ చేయడానికి వాళ్ళందరూ పిలిపించింది. ఇది బేసికల్ గా రియాలిటీ షో, వాళ్ళ టీఆర్పీ గురించి. నువ్వు వెళ్ళుంటే బాగుండేది, యాక్చువల్లీ టీఆర్పీ పెరుగుండేది. అన్ఫిట్, వీళ్ళంతా అన్ఫిట్, అసలు నువ్వు పట్టించుకోవద్దు, మర్చిపో. ఈ అగిపెట్టి మర్చా కూడా అక్కడ మా విలేజ్, మా నేటివ్ దగ్గరే. అతనితో ఒకటి ప్లాన్ చేస్తున్నాను, నిన్ను కాంటాక్ట్ చేస్తాం వాళ్ళు. వీళ్ళు మర్చిపో. యాక్చువల్గా అసలు వీళ్ళంతా జడ్జెస్ కంప్లీట్లీ అన్ఫిట్, ముగ్గురు ఫెయిల్డ్ క్యాండిడేట్స్. అసలు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు, అసలు నాగార్జున గారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు నాకు అర్థమే కాలేదు. చూసి ఆల్ ద బెస్ట్ బాలు, మీట్ సూన్. వాళ్ళైతే పక్కన పెట్టేసి వదిలేసేయి, అసలు నీతో పోలిస్తే వాళ్ళు దేనికి పనికిరాని.
థ్యాంక్ యూ సార్. ఆ అమ్మాయి బిందు మాధవ్ కూడా మదనపల్లి, మా ఫాదర్ కూడా మదనపల్లి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ఆ అమ్మాయి బిందు మాధవ్ కూడా మదనపల్లి, వాళ్ళ ఫాదర్ మిలిటరీ. ఓకే. అభిజిత్ ఎవడు అసలు ఎవడు ఒక సినిమా, అది కూడా శేఖర్ కమల పుణ్యమా అని ఏదో వచ్చింది. నవదీప్ టాలెంట్ ఉన్న వేస్ట్ చేసుకున్నాడు, డ్రగ్స్ అమ్మాయిలను కలపడి. నెల్లూరు దగ్గరే పట్టుకున్నారు డ్రగ్స్, 2 అమ్మాయిలను తీసుకొని నెల్లూరులో బోట్లు వెళ్తా ఉంటే డ్రగ్స్ నవదీప్ పట్టుబట్టాడు నెల్లూరులో. వీళ్ళందరూ ఏం మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కొడితే వస్తుంది. 2 అమ్మాయిలు విత్ డ్రగ్స్ బోట్లు వెళ్తా ఉంటే నెల్లూరులో అరెస్ట్ చేస్తారు. అది ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చింది, ప్రజలందరూ తెలుసు, చాలా మంది తెలుసు. అది ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ బాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమరేష్ గారు ఫర్ Thank you, కాలింగ్. sir. అంటే తమన్నా సింహాద్రి గారిని పంపించారు కదా బిగ్ బాస్ కి. అవును. తమన్నా గారు మనతో లైన్ లోకి వస్తున్నారు. ఈజీఆర్ రెడీగా ఉన్నారా? మరి కొద్దిసేపట్లో తమన్నా గారు వస్తారు. చాలామంది అంటే బాలు ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కానిది, ఇప్పుడు ఆర్టీవీకి కూడా వచ్చారు, ట్రాన్స్జెండర్స్ నుంచి ఆర్టీవీకి వచ్చారు, మీకు సపోర్ట్ ఇచ్చారు. మీరేమో నేను ట్రాన్స్జెండర్ కాదు అంటున్నారు. బట్ ట్రాన్స్జెండర్స్ ఏమో బాలు మా తమ్ముళ్ళు అంటాడు, మా సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి అంటున్నారు. వాళ్ళతో మీకున్న అసోసియేషన్? నేను చెప్తానండి, ట్రాన్స్జెండర్స్తో నాకు దోస్తాను ఉంది. అది కూడా ఎలా దోస్తాను ఉంది అంటే, నేను జాబ్ హైదరాబాద్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు జాబ్ లేకుండే, పని లేకుండే. వర్షిత్ అని నా ఫ్రెండ్ అంట, ఒక ట్రాన్స్జెండర్స్ అనుకో. నేను వాళ్ళ దగ్గర ఉంటే నాకు అన్నం పెట్టి చూసుకున్నారు. నేను వాళ్ళ పార్టీలకు వెళ్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సారీ కట్టుకుని రీల్స్ చేశాను, వాళ్ళ దగ్గర ఉన్నాడు. వాళ్ళ దగ్గర నేను ట్రాన్స్జెండర్తో కూడా నేను జర్నీ చేశాను. వాళ్ళ ఇంట్లో కూడా నేను ఉన్నాను 1 year 2 years దాకా. ఇప్పుడు కూడా ప్రతి ఫంక్షన్కి వెళ్ళానని చెప్పట్లేదు. ఇప్పుడు నేను ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తా, వాళ్ళ ఇంట్లో ఉంటా, పండుకుంటా, వాళ్ళ ఇంట్లో తింటా, వాళ్ళ దగ్గర నేను కలిసి ఉంటా. వాళ్ళ దాంట్లో చిన్న పెద్ద గురువు శిశు రెస్పెక్ట్ ఉంటుంది. దాంట్లో మాకు కూడా పద్ధతిగా కొడుకు అంటారు, బిడ్డ అంటాడు, కోడలు అంటారు, అన్నీ ఉంటాయండి. వాళ్ళతో నేను తిరగనని చెప్పట్లేదు. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి, ఎగ్జాంపుల్. మా చెల్లి ఉంది, మా అన్నయ్య ఉంది, మా మమ్మీ, మా డాడీ చచ్చిపోయి మా మమ్మీ ఉంది. నేను అందరితో తిరుగుతా. మా ఊరు కూడా చాలా మంది ట్రాన్స్జెండర్లు. మా ఊర్లో బోనాల పండుగ అయితే మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో మా అక్క చిన్నది గృహప్రవేశం అయితే ఇంటికి ట్రాన్స్జెండర్స్ వచ్చారు. అందరిని పిలుస్తాం మా ఇంటికి. మా ఊర్లో ప్రజలందరికీ తెలుసు, అందరితో నేను కలిసి ఉంటాను, కలిసి తిరుగుతాను కూడా. మా ఊర్లో ప్రతి పెద్ద మనిషి, మా ఊర్లో సర్పంచ్ కాడ నుంచి, మా ఊర్లో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి కూడా తెలుసు. నేను ట్రాన్స్జెండర్స్ ఉంటా, వాళ్ళ దగ్గర కలిసి తిరుగుతా. వాళ్ళందరూ మా ఊరికి వస్తారని చెప్పి మా ఊరు పొద్దంతా తెలుసు. నేను కాదని చెప్పట్లే, నేను వాళ్ళతో తిరుగుతా. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అండి, ట్రాన్స్జెండర్స్గా నేను మారలేదు. ఎగ్జాంపుల్గా నేను ఉప్పల్ బాల్ లాగానే ఉన్నాను. ఎగ్జాంపుల్గా ఒకవేళ నేను మారాలనుకో, ట్రాన్స్జెండర్తో మాడుకుంటా, నేను బస్ అడుకుంటాను, తప్పేం లేదు. అది నేను ఓపెన్గా ఉంటే ఓపెన్గా చెప్పుకుంటా, తప్పు లేదు నేను అనేది.